బీసీ మైనార్టీ గిరిజన సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష కీలక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లాలో మంత్రి దామోదర పర్యటన. అలంపూర్లో నిర్మించిన ఆసుపత్రిని సందర్శించిన మంత్రి. బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష. కాంగ్రెస్ నైజమే మోసమన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యూసఫ్గూడ నుంచి తెలంగాణ భవన్ కు ఆటోలో వెళ్లిన కేటీఆర్. నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్. విద్యార్థినుల భద్రత గాల్లో దీపంగా మారుతోందన్న కవిత. సికింద్రాబాద్ ఉమెన్స్ పీజీ హాస్టల్లో విద్యార్థినుల ఆందోళన విరమణ. మహిళా పీజీ వసతి గృహంలో సెక్యూరిటీ కల్పిస్తామని డీసీపీ రోహిణి హామీ. బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశం. దేశంలో మరోసారి మోడీ ప్రభుత్వం రానుందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కీలక నిర్ణయం. రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటిని కూల్చేసుకున్న ఎమ్మెల్యే. ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించాలని టీబీజేపీ ప్లాన్. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా జాగ్రత్తలు. ఏపీలో యుద్ధానికి సిద్ధం అంటోన్న వైసీపీ. భీమిలి వేదికగా సీఎం జగన్ ఎన్నికల శంఖారావం. గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణ తీరుపై షర్మిల ఆగ్రహం. వెలిగొండ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని విమర్శలు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే విజయం. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న బాబు. మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాసం. చైర్మన్ నరసింహులకు వ్యతిరేకంగా 36 మంది కౌన్సిలర్ల ఓటు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ చైర్పర్సన్ పై నెగ్గిన అవిశ్వాసం. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన 29 మంది కౌన్సిలర్స్. ఖమ్మం జిల్లా వి వెంకటాయపాలెం డీసీసీబీ చైర్మన్ పై అవిశ్వాసం. వ్యతిరేకంగా ఓటు వేసిన డైరెక్టర్లు. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన కోర్టు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణపై బాధితుల ఫిర్యాదు. రేపు ఏసీబీ అధికారులు శివ బాలకృష్ణను కస్టడీ కోరే అవకాశం. ఢిల్లీ కరియప్ప పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా ఎన్సీసీ పరేడ్. ర్యాలీకి హాజరైన ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. తెలంగాణలో రేపటి అమిత్ షా పర్యటన రద్దు. బీహార్ పరిణామాల నేపథ్యంలో రద్దయిన టూర్. బీహార్ పాలిటిక్స్ ను షేక్ చేస్తోన్న సీఎం నితీష్ ఎత్తుగడలు. ఆర్జేడీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీతో దోస్తీకి అడుగులు. ఢిల్లీలో ఆప్ సర్కార్ కేంద్రం మధ్య మాటల యుద్ధం. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న కేజ్రీవాల్. అయోధ్యలో 45 రోజుల పాటు సంగీత ఉత్సవం. మార్చి 10 వరకు రాముడికి రాగ సేవ. కోర్టులో ట్రంప్ కు వరుస ఎదురు దెబ్బలు. పరువు నష్టం కేసులో 692 కోట్ల రూపాయలు చెల్లించాలని తీర్పు.